తక్కలపల్లి రవీంద్రరావు గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. తక్కలపల్లి రవీంద్రరావు గారు నమస్తే. మనము ఈరోజు మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, నిన్న పార్లమెంట్లో ఒక టీడీపీ ఎంపీలు అడిగిన ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది అని చెప్పేసి టీఎస్ఏ రికమెండ్ చేసిన రిపేర్స్ కూడా దాన్ని చేయాలని చెప్పేసి ఇచ్చింది. కానీ ఈరోజు మనం రెండు ప్రధాన పత్రికలు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ తీసుకున్నట్టయితే ఆ ప్రధాన పత్రికల్లో కేవలం ఈ ప్రాజెక్టు చాలా డేంజర్లో ఉంది అనే వార్తనే రాసింది. కానీ ఎన్డీఎస్ఏ ఇంతకుముందు అనేక సందర్భాల్లో రికమెండ్ చేసింది దాన్ని రిపేర్ చేయమని, దానికి మరమ్మతులు చేయమని. కానీ దాన్ని చేయకుండా కేవలం ఈ వార్తను హైలైట్ చేసి ఆ రిపేర్ల వార్తను పక్కన వాడేసి దాని గురించి ప్రస్తావించకుండా, దాని గురించి మాట్లాడకుండా ఈ వార్తను రాసినాయి. తెలంగాణ సమాజాన్ని మిస్లీడ్ చేస్తున్నాయి. ఆ తెలంగాణలో ఆ పత్రికలు చదువుతున్న పాఠకులను ఒక రకంగా థాట్ పోలీసింగ్ చేసే చర్యలాగా మనకు కనిపిస్తోంది. మాట్లాడమంటారా? చెప్పండి. ఇప్పుడు సమ్ ఇంటరప్షన్స్ ఉన్నాయి, వారికి చెప్పండి. ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటరప్షన్స్ ఉన్నాయంట, మీరు మాట్లాడండి, సెట్ చేస్తారు. శైలేష్ గారు, గుడ్ ఈవినింగ్. మీకు టీ న్యూస్ ప్రేక్షకులకి, శ్రీధర్ దేశపాండే గారికి, క్రిషాంక్ గారికి. దేశపాండే గారు యావత్ పీరియడ్ అంతా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చాలా కీలక గారికి ఓఎస్డీగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని రకాలుగా పాత్ర నిర్వహించిన వారు సంపూర్ణంగా వారికి తెలుసు. నేను కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి అంశాన్ని విజిట్ చేయడం జరిగింది. పూర్తయ్యాక ఎంత అద్భుతమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మీద కామెంట్ చేసే ఎవరైనా కూడా సంపూర్ణంగా చూడాలి. సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి, ఆ తర్వాత పోతే మిడ్ మ్యానేడు అసంపూర్తిగా ఉన్న మిడ్ మ్యానేడు పూర్తి చేయడం, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి పూర్తి చేయడం, టన్నెల్స్ కానీ, కెనాల్స్ కానీ, మల్లన్న సాగర్ లాంటి, రంగనాయక సాగర్ లాంటి, కొండపోషమ్మ లాంటి రిజర్వాయర్ల నిర్మాణం, మంచినీటికి, మిషన్ భగీరథకి, దీని యొక్క వ్యూహం, ఆలోచనలు కేసీఆర్ గారి ఏ రకంగా ఉన్నాయి. గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతంతో పాటు హైదరాబాద్ నగరానికి పరిశ్రమలకు కానీ, తాగునీరు కానీ, మల్టిపుల్ పర్పస్ లో ఏ రకంగా డిజైన్ చేసిన కాళేశ్వరం గురించి పూర్తిగా అధ్యయనం చేసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఎన్నికల ముందు విచ్చలవిడిగా ప్రచారం చేశారు. మన దురదృష్టం కొద్దీ ఎన్నికల ముందే ఈ రెండు పిల్లర్లు కుంగిపోవడం అనేది వారి ప్రచారానికి అవకాశం కల్పించింది. అధికారంలోకి వచ్చాక వారు ఏం చేశారు, దానిని నిజమని ప్రూవ్ చేయడం కోసం, దాంట్లో నిజమని ఉందనడం కోసం కమిషన్ విచారణ చేశారు. ఓష్ కమిషన్ వారు బండారు బేడపడుతున్న 3 బ్యారేజ్ల మీదే విచారణ కమిషన్ వేశారు. ఏడాదిన్నర చేశారు. ఎక్కడ కూడా అవినీతి తేల్చలే, ఎక్కడ కూడా తప్పులేని తేల్చలే, కారణాలు ఏం తేల్చలే. అవకాశం లేదు కనుకనే తను చేతికి మట్టంట కూడా సిబిఐ కోర్టులో పడేసి సాగదీత ద్వారా ప్రాజెక్ట్ ఇది. వాళ్ళు చేసిన ఆరోపణలు ఎక్కడ కూడా సత్యం అనేది లేదనేది ఓష్ కమిషన్ ద్వారా తేలిపోయింది. కానీ ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి. డే 1 నుంచి ఎన్డీఎస్ఏ హడావిడి చేసింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆగమేఘాల మీద రిపోర్ట్ ఇచ్చి రాజకీయంగా నష్టం చేసింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో నివేదిక ఇచ్చి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో నష్టాన్ని చేయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం నడుస్తుంది కథ? రిపేర్ చేయకుండా కేవలం 2 పిల్లర్లు కేవలం నిర్మించిన కంపెనీ చేసే అవకాశం ఉన్న దీన్ని ఏ మాత్రం కూడా దీన్ని పూర్తి చేయకుండా, ఈ రిపేర్ చేయకుండా అడ్డుకోవడంలో కుట్రేంటి? నిజంగానే అంత ప్రమాదకరమైన బ్యారేజ్ అయితే 2 పిల్లర్లు కుంగిపోయినాక కూడా ఎంత భారీ వరదలు వచ్చాయండి. 20 లక్షలు 24 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా కించిత్తు కూడా ఎదురు చూస్తున్నట్టు కనిపించింది. వరదలు వస్తే కొట్టుకుపోతే ఇంకా ఎక్కువ బద్నాం చేయొచ్చు, ఎంత ఎక్కువ వరదలు వస్తే అంత బద్నాం చేయొచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టు కనిపించింది. దాన్ని రిపేర్ చేయకుండా ఉండకుండా 2024లో
మే 2024లోనే దాన్ని రిపేర్ చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు. కానీ దాన్ని రిపేర్ చేయలేదు. దాన్ని రిపేర్ చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ పత్రికలకు కానివ్వండి, ప్రతిపక్షాలకు కానివ్వండి, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ని బ్లాస్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగానే కూలిపోయిన ప్రాజెక్టు, పనికిరాని ప్రాజెక్టు అని చెప్పే అవకాశం వాళ్ళకి దొరికినట్టయింది దాన్ని రిపేర్ చేయకపోవడం వల్ల. అందుకనే శైలేష్ గారు సుందిల్ అన్నార మీద కూడా ఇదే ప్రచారం చేశారు. కథం ఆ డ్యామ్ కూడా అయిపోయినాయి అని. కేవలం ఒక చీఫ్ ఇంజనీరు సిఈ లెవెల్లో ఆడ చిన్నగా ఎప్పుడైనా కొత్త ఇల్లు కట్టుకున్నా ఎక్కడనో కాడ నీరు గారుతూనే ఉంటుంది. ప్రాజెక్టుల నిర్మాణం అలాంటి గోదావరి మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసింది ఏదండి, ఒక ఎస్ఆర్ఎస్పీనే. అది కూడా మొత్తం షీల్డ్ అయిపోయింది. అయితే కట్టిన ప్రాజెక్ట్ చిన్న బుగ్గలు పడితే ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ కింద ఆ కార్యక్రమాలు చేసుకోవాలి. చిన్న రిపేర్ చేస్తే ఆ 2 బ్యారేజ్లు కూడా సెటరేట్ అయిపోయినాయి. ఆ సీ మీద యాక్షన్ తీసుకున్నారండి, వెంటనే తొలగించారు వాళ్ళు. బోర్నే ఏడ్చిన సి, నేను ఇంత మంచి పని చేస్తే నా మీద చర్యలు చేపడతారా అని చెప్పని. ఇంతటి దుర్మార్గులు వాళ్ళు. పొంగలు పడాలి, అది ఎడల్పు కావాలి, బ్యారేజ్లో డ్యామేజ్ కావాలి. ఈడ కేసీఆర్ అవినీతి జరిగింది ప్రూవ్ చేద్దామని కమిషన్ వేసింది. అవినీతి జరిగింది అనేది వాళ్ళు తేల్చలే. కానీ ఏది సరి అయినటువంటి క్వాలిటీ లేని బ్యారేజ్ల నిర్మాణం జరిగిందని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అది కూడా ప్రూవ్ చేయలేకపోయారు. ఇంతటి వరదల్లో కూడా కుంగిపోయిన బ్రిడ్జ్ కూడా కించెత్తు ప్రమాదానికి గురి కాలేదంటే వీళ్ళ కసి, వీళ్ళ దాహం, వీళ్ళ కుట్ర ఇంకా ఎంతైతే తీరుతుందండి. కేవలం బద్నాం చేయడం తప్పిస్తే వేరే దేనికి దీనికి వాడుకున్నట్టుగా కనిపిస్తలేదు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ మీద కక్షతోటి రైతులకు అన్యాయం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద కక్షతోటి ఆ ప్రాజెక్టులో పనిచేసిన అధికారులను వేధిస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారు.